నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నెల్లూరులో ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ మాటలున్నాయి. ఆయన చంపేందుకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. జగదీష్, మహేష్, వినీత్ హత్యా ప్రణాళిక చర్చించినట్లు ఆ ఆడియోలో ఉంది. రౌడీ షీటర్ శ్రీకాంత్కు జగదీష్ ముఖ్య అనుచరుడిగా ఎస్పీ శ్రీకాంత్ చెప్పారు. వీడియోపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయసాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. ఇప్పుడు నెల్లూరు జిల్లా సంచలనాలకైతే కేంద్ర బిందువు అయిపోయింది. ఇటు రాజకీయాలకు కానీ లేదంటే ఇటు నేర సామ్రాజ్యాలకు కానీ అనేక వ్యవహారాలకు కూడా నెల్లూరు జిల్లా కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ క్రమంలో ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే 3 సార్లుగా ఎమ్మెల్యే గెలుస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆయన్ని హత్య చేస్తే డబ్బులు అంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి సంబంధించి ఇప్పుడే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఈ వీడియోలో ప్రధాన సారాంశం ఏంటంటే మహేష్ ఏదైతే జగదీష్ అని చెప్పి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. జగదీష్, మహేష్, వినీత్ అనే రౌడీ షీటర్లతో పాటు మరో 3. అంటే మొత్తం మీద ఈ వీడియోలో 7 మంది ఉన్నారు. 6 మంది వీడియోలో కనిపిస్తూ ఉండగా మరో వ్యక్తి ఈ వీడియో తీసినట్టు తెలుస్తుంది. ఈ వీడియో కూడా గత 10 రోజుల క్రితం నుంచి లేదంటే ఒక వారం 10 రోజుల క్రితం నుంచి తీసినట్టు ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ జగదీష్ అనే వ్యక్తి రౌడీ షీటర్ శ్రీకాంత్ అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా కేంద్రంగా మొత్తం నేర సమాధానం నిర్మించారో ఆ శ్రీకాంత్ యొక్క ప్రధాన అంచుడికి చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కూడా ఉన్నాం. ఈ వీడియో బయట వచ్చిన తర్వాత ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంఘీభావం తెలుపుతూ ఇప్పటికే నాయకులంతా కూడా ఇటు రూరల్ ఎమ్మెల్యే కేంద్రానికి అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ వీడియో యొక్క మోటివ్ ఏంది, ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంది, అసలు ఈ వీడియో ఎందుకు రూపొందించారో, ఒకవేళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎటువంటి హత్యా ప్రయత్నం ఏమైనా జరగనుందా, లేదంటే దీనికి అసలు ఎవరు దీని వెనకాల ఉన్నారు, అసలు ఈ వీడియో తీయాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలుగా మొత్తం ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మరో విషయం కూడా ఇప్పుడు మనం చర్చించుకోవాలి. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా ఓ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి మా దగ్గర సమాచారం ఉంది. ఇప్పటికే ఓ గంజాయి కేసులో జగదీష్ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో మొత్తం మీద ఇది రాష్ట్ర డీజీపీ నిన్న విజయవాడ నుంచి తిరుపతి వెళ్తూ కొంచెంసేపు నెల్లూరు జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటికే ఈ విషయం పోలీసు శాఖలో కానీ ఇటు ఉన్నత హోంశాఖలో కానీ అంతా కూడా ఉన్నట్టుంది. కానీ ఈరోజు మాత్రం ఇది బయట వచ్చింది కాబట్టి దీని వెనక ఎవరున్నారు, అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఎవరు, దీన్ని కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరి కొంచెంసేపట్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా దీని గురించి చర్చించే అవకాశం, దీని గురించి బయట చెప్పే అవకాశం ఉంది. మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా, లేదంటే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన తెలియజేయవలసి ఉంటుంది. దీని మీద మనం నేరుగా కూడా మాట్లాడుకోకూడనప్పటికీ దీనికి ప్రధానంగా పోలీసులే జవాబు చెప్పవలసి ఉంటుంది. గత 6 నెలల నుంచి 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాన్ని మొత్తం కూడా నేర సామ్రాజ్యాల్ని కూకట వేళ్లతో పెకలించేస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది? నెల్లూరులో ఇప్పటికే అనేక హత్యలు అతి క్రూరంగా జరుగుతున్నాయి. అయినా కూడా ఎందుకు స్తబ్దుగా ఉంది? ఈరోజు కొన్ని రోజులు రీసెంట్గానే కొన్ని రోజుల ముందే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీద కూడా హత్యాయత్నం, అంటే కృష్ణారెడ్డిని కొంతమంది అంతమొందించాలని చెప్పి ఆయన మీద అక్కడ ఒక హత్యాయత్నం కూడా కేసు నమోదైంది. సో ఇప్పుడు రీసెంట్గా ఈరోజు బయట వచ్చిన ఈ వీడియో పరంగా చూస్తే మొత్తం మీద 7 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా రౌడీ షీటర్ శ్రీకాంత్కి అత్యంత అనుచరులు, అత్యంత కిరాతకమైన, అంటే జగదీష్ ఇప్పటికే 3-4 హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. సో ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులు ఒక్కొక్కరు 3 హత్యలు 4 హత్యలు చేసిన వారు కూడా యథేచ్ఛగా నెల్లూరు నగరంలో తిరుగుతున్నారు. గత 6 నెలల 8 నెలల కాలంలో 20 నుంచి 30 హత్యలు జరిగినప్పటికీ పోలీస్ శాఖ ఎందుకు మౌనం వహించింది? సో పోలీస్ శాఖ ఉదాసీనత వల్లే ఈరోజు ఒక 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఒక ప్రజల్లో తిరిగే వ్యక్తి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి వాళ్ళు ఒక రూమ్లో చర్చించుకున్నట్టు తెలుస్తుంది. చాలా స్పష్టంగా ఆ వీడియోలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద అంటే హత్యాయత్నం చేసినా లేదంటే హత్య చేసినా కోర్టులు అని చెప్పి వాళ్ళు సంభాషిస్తున్న మాటలు కొన్ని వినిపిస్తున్నాయి. సో వాళ్ళు అసలు వెనక ఎవరున్నారు, రౌడీ షీటర్లో ఆ విధంగా మాట్లాడుకోవడానికి కారణం ఏంది? ఏదైనా కూడా ఒక హత్యకు ప్లాన్ చేసినప్పుడు అత్యంత రహస్యంగానో లేదంటే అత్యంత సీక్రెట్గానో జరగవలసిన ఈ వీడియోని ఎవరు రికార్డ్ చేశారో అసలు ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులను తెలియాల్సింది. ముఖ్యంగా కూడా జగదీష్ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి డీజీపీ ఏదైతే హరీష్ కుమార్ గుప్తా అసలు నెల్లూరు జిల్లా ఎస్పీతో ఏం మాట్లాడారు, దీని మీద వాళ్ళకి ఏం సమాచారం ఉంది, వాళ్ళని ఏ విధంగా దీని మీద లోతైన దర్యాప్తు కొనసాగుతుంది, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద 2 రోజుల క్రితమే తమకు ఈ విషయం మీద స్పష్టమైన క్లారిటీ ఉంది. సో ఈ వీడియో ఎవరు రూపొందించారు, ఈ వీడియో అసలు ఎవరు చేశారు, అసలు ఎందుకు ఈ విధమైన మాటలు మాట్లాడి దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తు తెలియాల్సింది. మొత్తం మీద అయితే నెల్లూరు జిల్లా ఇటు నేర సామ్రాజ్యాలు కావచ్చు, లేదంటే ఈ శ్రీకాంత్ పెరోల్ విషయంలో కావచ్చు, లేడీ డాన్ నిడుకుంట అరుణ వ్యవహారంలో కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఎటు చూసినా కూడా నెల్లూరు జిల్లా కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ నేర సామ్రాజ్యాలను అయితే కూకట వేళ్లతో పగలించి వేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజల్ని విచ్చలవిడిగా చంపేస్తున్న, చిన్న కారణాలకి చంపేస్తున్న ఈ క్రమంలో నేరుగా ఒక ఎమ్మెల్యే గురించి వాళ్ళు ప్రస్తావించుకున్నారంటే కొన్ని ఇప్పటికే ఆయన ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే నోన్ పర్సన్, ఒక ప్రజల్లో ఉండే వ్యక్తి.
కొన్ని వేల మంది ఆయనకు అనుచరులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి మాటలు మాట్లాడుకున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. సో మొత్తం మీద రౌడీలు బరి తెగించారు, రౌడీ షీటర్లు బరి తెగించారు. వీరంతా కూడా రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతే అత్యంత దారుణమైన పరిస్థితులు నెల్లూరులో, ప్రశాంతమైన నెల్లూరు జిల్లా కానీ ప్రశాంతమైన నెల్లూరు నగరం కానీ చోటు చేసుకునే వేళ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి. ఇప్పటికి ఈ వీడియోలు మొత్తం మీద పోలీసులు దర్యాప్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి విషయాలు చెప్తారు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు మనం లైవ్లో కూడా చూస్తున్నాం. కోటరెడ్డి శ్రీధర్రెడ్డి కార్యాలయానికి వాళ్ళకి సంబంధించిన అనుచరులు కావచ్చు అనేక మంది కూడా చేరుకున్న పరిస్థితి. ఒక్కొక్కరుగా వస్తున్నారు. కోటరెడ్డి శ్రీధర్రెడ్డి వాళ్ళతో లోపల మాట్లాడుతున్నారు. ఆయన బయట వస్తే ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేకుంటే దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు ఇవన్నీ తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద అయితే ఈ నెల్లూరులో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరి కొంచెం సేపట్లోనే ఈ వీడియోల పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సాగర్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. అలాగే గోస్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీసు డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకొని అడ్డుకోవాలని సూచించారు. తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై తన ఛాంబర్లో పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించినట్లుగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సహకారం అందించాలన్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. విజయ, రేపటి నుంచి జరగబోయేటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆ సమావేశంలో రేపు జరగబోయేటువంటి ఆ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ నివేదికపై అయితే ఒక ప్రత్యేక చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఘోష్ నివేదికనైతే తెలంగాణ సర్కార్ మాత్రం ఆ సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఉభయ సభల్లో సజావుగా సాగేందుకు అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే పలు ఆదేశాలు అందాయి. రేపటి నుంచి రేపు జరగబోయేటటువంటి ఆ సమావేశానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక పలు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ అంశం అయితే నాన్ ధోరణి అవలంబిస్తున్న నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి ఆ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో సజావుగా సాగేందుకైతే పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు భద్రతా పరమైనటువంటి చర్యలు కూడా ఉపక్రమించింది ఆ శాఖ అని చెప్పొచ్చు. అదే సమయంలో ఆ సభా సమయానికి సంబంధించి అంటే సభ సజావుగా సాగేందుకు అయితే ఎటువంటి అవాంతరాలు కావచ్చు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మరోవైపు ఎలాంటి ఇబ్బందులు, ధర్నాలు, ఆందోళనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో రేపు జరగబోయేటటువంటి ఆ సమావేశానికి సంబంధించి రాష్ట్రంలోని పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పక్షం నుంచి ఇరుపక్ష పార్టీలకు సంబంధించి ఇరుపక్షాల మధ్య సభ సజావుగా సాగేందుకు అయితే ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కోరినట్టుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించి రేపు జరగబోయేటటువంటి సమావేశాల్లో పలు కీలక అంశాలు అయితే లేవనైతే అవకాశం కనిపిస్తుంది. ప్రతి అంశంపై క్లారిటీగా ఒక చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు నేతల సమావేశమయ్యారు. ఎరవల్లి ఫామ్ హౌస్లో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టడానికి ముందే తమకు రిపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. ఇంకోవైపు ఎప్పట్లయినే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలో జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ తనకు సంబంధించిన ఊహాత్మకంగాను ప్రశ్నించాల్సిన విషయాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారం అంటే పార్టీ శ్రేణులకు కూడా ఒక్కసారిగా అంటే హరీష్ రావు కావచ్చు, దానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులకు అనేక విషయాలను స్పష్టంగా చర్చించడానికి దీనికి సంబంధించి ప్రామాణంలో సంబంధించిన విషయాలని విషయాలను కానీ దానికి సంబంధించిన విషయాలు ఎలా ప్రతిపక్షాలు పాత్ర ఏ విధంగా పోషించాలనేది ఇప్పటికే సంబంధించినటువంటి కేసీఆర్ పూర్తిగా మంత్రులతో సమావేశం
రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఊహాత్మకంగా ఎలా వ్యవహరించాలనే విషయాల మీద చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక చర్చకు విషయానికి సంబంధించి చర్చించుకుంటున్నారు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సమావేశానికి సంబంధించి పూర్తిగా ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరితో చర్చించి ఊహాత్మకంగా వ్యవహరించాలనేది కేసీఆర్ చెప్పినటువంటి విషయాలు అనేది బహిర్గతమైనటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి రేపటి నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశానికి జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ అంటే కులంచితంగా పరిశీలించి బడ్జెట్ సమావేశాలు కావచ్చు, దీనికి సంబంధించిన విషయాలు ఎలా ప్రశ్నించాలి, దానికి సంబంధించినట్టు ఊహాత్మకంగా ఎలా వ్యవహరించాలి ప్రతిపక్ష పార్టీ కానీ దాని మీద ఒక చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి అంటే సీనియర్ అంటే గతంలో మంత్రి వర్గంలో పనిచేసినటువంటి సీనియర్ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో రావాల్సినటువంటి బడ్జెట్ కావాల్సినటువంటి ప్రజా సమస్యలపై ఏ విధంగా స్పందించాలనే విషయం మీద ఒక చర్చ జరిగింది. దీనికి ఊహాత్మకంగా అంటే ప్రశ్నించడానికి కానీ దానికి వ్యవహరించడానికి కానీ కేసీఆర్ చేసినటువంటి అంటే ప్రసంగాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఊహరచినటువంటి విషయాలని చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. రానున్న సమావేశాలకు సంబంధించినటువంటి జరిగే విషయాలన్నింటినీ కూడా కులంచితంగా పరిశీలించి ప్రజా సమస్యలపై ఏ విధంగా స్పందించాలనే విషయం మీద చర్చ అయితే జరిగినటువంటి పరిస్థితి. కేసీఆర్ నాయకత్వంలో పూర్తిగా ఫామ్ హౌస్ లో జరిగినటువంటి చర్చ ఇది. రేపు జరుగుతున్నటువంటి తెలంగాణ సంబంధించిన అసెంబ్లీ సమావేశాలకు ఊహాత్మకంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు సమావేశమైనటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం ఉండడానికే రుషికొండ ప్యాలెస్ ని కట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. రుషికొండ టూరిజం రిసార్ట్ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ భవనాల్లో ఉన్న రూమ్లను, ఫర్నిచర్ను పరిశీలించారు. రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందని పవన్ అన్నారు. రుషికొండపై జగన్ మాఫియా దందాలు చేసిందని ఆరోపించారు. రుషికొండ టూరిజం రిసార్ట్ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని విమర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. విశాఖ మహానగరంలో గత వైసీపీ హయాంలో జరిగినటువంటి ఏదైతే 454 కోట్లు వెచ్చించి ఏదైతే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ నిర్మించాడో ఆ రుషికొండకు గుండు కొట్టి దాని చుట్టూతా కూడా ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని నిబంధనలకు విరుద్ధంగా చేశారంటూ కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పట్లో కనీసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి లోపలికి ఎంట్రీ కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలుమార్లు ఏదైతే రుషికొండలో ఉన్నటువంటి నిర్మాణాలు చేపట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ దగ్గరికి పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది. అయితే ఈసారి లోపల ఇంటర్నల్ గా అసలు ఎలా ఉంది ఏంటనే దాని మీద 3 రోజుల పర్యటనలో భాగంగా విశాఖలో ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన నేరుగా రుషికొండలో నిర్మాణం చేపట్టినటువంటి 454 కోట్ల వెచ్చించి ఏదైతే నిర్మాణాలు చేపట్టారో దానికి సంబంధించి ఆ కన్స్ట్రక్షన్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. అసలు ప్రభుత్వానికి భవనాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎంత మేర ఖర్చు చేశారు, ఎంత దోపిడీ చేశారు, ఎంత అక్రమాలకు పాల్పడ్డారనే దాని మీద ఒక నివేదిక తయారు చేయాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయటం, అసలు ఈ భవనాలు ఎంతో కాస్ట్లీగా నిర్మించారు కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద జనసేన పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. జనసేన పార్టీ చంద్రబాబు నాయుడుకి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక నివేదిక ఇవ్వడానికి ఈ రోజు పర్యటించారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి విశాఖ నడిబొడ్డులో ఉన్నటువంటి రుషికొండను కూల్చేసి విధ్వంసం చేసి అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఈ భవనాలు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 454 కోట్లు పెట్టారు కాబట్టి దానికి ఏ విధంగా ప్రభుత్వ ఆదాయం ఏ విధంగా వస్తుందనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే గతంలో అక్కడ హరిత రిసార్ట్స్ అని ఉండేవి, పర్యాటకానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి సంబంధించి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చే ఆ హరిత రిసార్ట్స్ ను కూల్చేసి 454 కోట్ల పెట్టి దీన్ని కట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడింది. కాబట్టి ఏ విధంగా ఉపయోగించాలి, దీన్ని టూరిజం గా ఉపయోగించాలా, టూరిజం గా ఉపయోగిస్తే ఎంత ఆదాయం వస్తుంది, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నటువంటి ఏదైతే ఈ 4 భవనాలు ఉన్నాయో ఈ 4 భవనాలకి ప్రతి నెల కూడా 15 లక్షల రూపాయలకు కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా సంవత్సరానికి మనం ఒకసారి చూస్తే 1.5 కోటి మెయింటెనెన్స్, దాన్ని శుభ్రం చేయడానికి కావచ్చు, ఆ విలాసవంతమైన వస్తువులు కావచ్చు, విలాసవంతమైన భవనాలు కావచ్చు, వాటన్నిటిని పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేయాలంటే 1.5 కోటి ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి.
గతంలో ఆ హరిత భవనం హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని తీసేసి ఇప్పుడు 454 కోట్లు పెట్టి వెచ్చించినప్పటికీ కూడా ఎదురు ప్రభుత్వానికి బడ్డీనిగా మారింది. కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా గతంలో నేను పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి దాన్ని చూద్దామంటే కనీసం లోపలికి ఎంట్రీ కానికుండా పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక నియంతలాగా పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి రుచికొండను బోడుగుండులా కొట్టేసి అక్కడ గతంలో మొత్తం 7 భవనాలు కట్టాలని ప్లాన్ తీసుకున్నారు. మొదటగా 90 కోట్లు వ్యయమవుతుందంటూ కూడా ప్లాన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత 70 కోట్లు వ్యయమవుతుందని మొత్తం 160 కోట్ల వరకు కూడా ఆ బడ్జెట్ ని పెంచేశారు. ఆ తర్వాత 454 కోట్లు వెచ్చించి 7 భవనాలు కాస్త 4 భవనాలు కుదించేశారు. అదే విధంగా అనుకున్న దాని ప్రకారం కంటే ఏదైతే రుషికొండ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసి పెద్ద ఎత్తున ఈ భవనాలన్నీ కూడా నిర్మించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా దీన్ని ఉపయోగిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను గతంలో సిట్ అధికారులు అటాచ్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ ఆస్తుల అటాచ్మెంట్పై సిట్ అధికారులు ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏసీపీ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్పై అభ్యంతరాలు చెప్పాలని ఎస్బీఐ, ఐసీసీఐ బ్యాంకులు, విజయవాడ లైబ్రరీ అధికారికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు నిందితులు కేసిరెడ్డి చాణిక్య, శ్రీనివాసు, పైలా దిలీప్, వరుణ్ చెవిరెడ్డితో పాటు ఎంపీ డిటెక్టరీస్, ఎస్ఎన్ఏజే షుగర్స్ సంస్థలకు ఏసీబీ కోర్టు నోటీసులు దాఖలు చేసింది. అయితే వరుణ్ పురుషోత్తం, ఎస్ఎన్ఏజే షుగర్స్, ఎంపీ డిజిస్టరీస్ ప్రతినిధులు సిట్ పిటిషన్పై తమకు అభ్యంతరం లేదని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. ఏదైతే ఏపీలో లిక్కర్ కేసు ఉందో ఆ లిక్కర్ కేసులో కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టు అదేవిధంగా సిట్ అధికారులు కూడా దూకుడు పెంచారని మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కూడా ఇప్పటికే ఏదైతే ఏపీ లిక్కర్ కేసు ఉందో లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులను ఎవరైతే ముందుగా గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత కూడా ఏదైతే మద్యం కేసులో జరిగినటువంటి అవకతవకలు అదేవిధంగా ఈ మద్యం కేసులో సంబంధించినటువంటి నగదును కూడా ఎక్కడున్నారు అని గుర్తించే పనులు పడ్డారు. దానిలో భాగంగానే ఈ కేసులో మొదటిగా ముద్దాయిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత కూడా వరుసగా దరిదాపుగా 10-11 మందిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ కేసులో జరిగినటువంటి మొత్తం పూర్వాపరాలను మొత్తం పరిశీలించిన తర్వాత దీంట్లో జరిగినటువంటి నగదు ఎక్కడ దాచారు అనేది కూడా గతంలో కూడా 11 కోట్లను కూడా హైదరాబాద్ లో సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన నగదును కూడా వెంటనే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఏదైతే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే మీద ఆధారం చుట్టూ ఉంది. అదే విధంగా ముఖ్యంగా ఇప్పుడు ఇటు ఏసీబీ కోర్టు నుంచి ఇప్పుడు ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి 11 మందికి కూడా ఏసీబీ కోర్టు నోటీసులు అందించింది. అదేవిధంగా సిట్ కూడా నోటీసులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నోటీసులో ప్రథమంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ఆస్తిని అటాచ్మెంట్ చేయాలి, దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు తెలపగలరని కూడా ముద్దాయిలకు మొదటగా ఏసీబీ కోర్టు నోటీసులు అయితే ఇచ్చింది. ఈ నోటీసులను కూడా ముద్దాయిలు స్వీకరించారు. స్వీకరించిన తర్వాత కూడా ఏదైతే వీళ్ళకి సంబంధించిన ఎస్ఎన్జే షుగర్స్ అదే విధంగా ఏపీ డిస్టిలరీస్ అయితే ఉన్నాయో ఆ సంస్థలు కూడా కొన్ని బ్యాంకులు ఏదైతే ఎస్బీఐ అదేవిధంగా ఐసీసీ బ్యాంకులు కూడా పెట్టుబడులు పెట్టున్నాయి. ఈ పెట్టుబడులు పెట్టుండడం వల్ల వీళ్ళు కూడా ఏదైతే ఈ ఏసీబీ కోర్టు అదేవిధంగా సిట్ అధికారులు కూడా ఈ బ్యాంకులు కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలకి ఇటువంటి ఆస్తుల మీద అప్పు ఇస్తారు కాబట్టి దీన్ని మేము చేస్తాం, చేయడం మీకు ఏమైనా ఇబ్బంది అనేది కూడా ఇప్పటికే ఆ బ్యాంకులకు కూడా సమర్పించింది. అయితే మనం దీంట్లో కీలకంగా చూసుకున్నట్టయితే ఈ బ్యాంకులు కూడా ఇటువంటి ఏదైతే ఈ ఇల్లీగల్ మద్యం కేసులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని సీజ్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కూడా బ్యాంకులు స్పష్టం చేసి, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఓనర్ గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఏదైతే ఆస్తులు అటాచ్మెంట్ చేస్తున్నారో దానికి కూడా కౌంటర్ గా ఒక పిటిషన్ కూడా వేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో టోటల్ గా అటు ఏసీబీ కోర్టు గానీ అదేవిధంగా సిట్ అధికారులు కూడా విచారణ వేగవంతం చేసి ఆస్తులు అటాచ్మెంట్ దాకా వచ్చారని మనం తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో చూడాలి మరి ఇటువంటి పరిణామాలు మరి ఏ విధంగా మలుపు తిరిగితే అని. ఓకే, రైట్, థ్యాంక్ యూ విజయ్.
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దర్భంగాలో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ ఆధార్ యాత్రలో కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి రఫీక్ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన తల్లిపై అగౌరవ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడం ఈ ఘటనకు కారణమైంది. దీంతో కాంగ్రెస్ కార్యాలయం సదాకత్ ఆశ్రమం ఎదుట బీజేపీ నిరసన తెలపగా ఇరుపక్షాల మధ్య గొడవలు చెలరేగాయి. పార్టీ జెండాలు, కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ హింసలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజాస్వామ్యానికి ఇదొక మచ్చగా అమిత్ షా అభివర్ణించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే చెప్తారు. చెప్పండి అశోక్. రాహుల్ గాంధీ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రఫీక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సదాకత్ అక్రమం వద్ద బీజేపీ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారి బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు జెండాలు, కర్రలు, రాళ్ల దాడులతో ఇక్కడ దాడులు జరపడంతో వాతావరణం పూర్తిగా అల్లకల్లోలంగా మారిందని చెప్పవచ్చు. ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసం కాగా కొన్ని ఆస్తులు కూడా నష్టపోయాయి. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ యొక్క సమస్యపై వెంటనే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మనకి ఇక్కడ డిమాండ్లు చేయడం చేపట్టారు. ఈ ఘట్ట ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించడం జరిగింది. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇరుపక్షాలను శాంతి పాటించాలని కోరుతూ ఘర్షణ ఖండించారు. పాట్నాలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా అయితే మాత్రం ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.